నేటి ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాల్లో ఎవరైనా పర్సెంటేజీలు అడిగినా ఇచ్చిన పీడీ యాక్ట్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హెచ్చరిక. ఆటో డ్రైవర్లకు 10 లక్షల ప్రమాద బీమా బాండ్లను అందజేసిన ఎమ్మెల్యే. ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఘనంగా కొనసాగుతున్న రాజీవ్ గృహకల్పలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. తాండూరు పట్టణంలోని చౌరస్తాలో బైకుని ఢీకొట్టిన లారీ, 2 మృతి. తాండూరు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా అన్న లక్ష్మారెడ్డికి కౌంటర్ ఇచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్. పలు మండల కేంద్రాలలో 3వ రోజు స్వీకరించిన గృహలక్ష్మి అప్లికేషన్లు. ఆర్డీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ల ధర్నా. రోడ్డుపైనే మురికి నీరు ప్రవహిస్తున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు ఏఎన్ఎంల ధర్నా. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం తాండూరు పట్టణంలోని జేఎంఎస్ గార్డెన్లో 300 మంది బీసీలకు బీసీ బంధు, 50 మంది మైనార్టీలకు మైనార్టీ లోన్లు, 85 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కులవృత్తిలో మరియు మైనార్టీలకు సాయం చేసేది తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. బీసీ బంధు, మైనార్టీ లోన్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. బీసీ కులవృత్తులకు మైనార్టీలకు ₹1,00,000 అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఈ పథకాలన్నీ నిరంతరం కొనసాగుతాయని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను నమ్మరాదని, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అధికారులు, వివిధ పార్టీల నేతలు ఎవరైనా పర్సెంటేజీలు అడిగితే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పు నయం, మున్సిపల్ వైస్ చైర్మన్ పట్ల దీపా నరసింహులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, పెద్దేముల ఎంపీపీ అనురాధ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 300 బీసీ కుటుంబాలకు ఈరోజు మనం బీసీ బంధు ఈరోజు ఇస్తా ఉన్నాం. 300 కుటుంబాలు ఈ డబ్బుని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా మీరు ఒక్కరు కూడా మీకు రాబోయే ₹1,00,000 ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మధ్యవర్తులకు కానీ అధికారులకు కానీ ఇచ్చే సమస్య లేదు. అట్లా ఎవరైనా ఇచ్చినట్టు తెలిసినా, ఎవరైనా అడిగినట్టు మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళ మీద తప్పకుండా పీడీ యాక్ట్ పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం కూడా. మరి మీరు ఒక్క రూపాయి కూడా మధ్యవర్తులకు ఇచ్చినట్టు తెలిసినా మీ మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా మిమ్మల్ని అడిగినా, మా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడిగినా మీరు మా దృష్టికి తీసుకురండి, మేము వాళ్ళ సంగతి చెప్తాం. అది ఎవరైనా ఊరుకునేది లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ డబ్బులను వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కోసం, మీ వృత్తి కోసం వాటిని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మళ్ళీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు. మరి మేమెందుకు తెలంగాణలో పుట్టలేదు? మేము కూడా తెలంగాణలో పుట్టుంటే మరి మాకు కూడా బీసీ బంధు వచ్చేది, ఎస్సీ బంధు వచ్చేది, దళిత బంధు వచ్చేది, మైనార్టీ బంధు వచ్చేది అని చెప్పి ఈ రోజు మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా ప్రజలందరూ గగ్గోలు పెడుతున్న విషయం మనం పేపర్లలో ఈ రోజు అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణను ముందు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక పట్టుదలతోని, ఒక దీక్షతోని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు పనిచేస్తా ఉంది. మరి మనకు తెలుసు ఈ రోజు అభివృద్ధి విషయంలో చూసినా కానీ మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం అందరం గమనిస్తా ఉన్నాం.
రాష్ట్రం అన్ని రంగాలలో ఈ రోజు ముందుకు దూసుకెళ్తా ఉంది అంటే ఆ ఘనత ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మన తాండూరు నియోజకవర్గం కూడా మీరు చూడాలి. గత 30-40 సంవత్సరాల నుంచి మరి పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకందరికీ తెలుసు, ఎన్నికల సమయంలో నేను మీ అందరికి ఒకటే అడిగిన, మరి మీ బిడ్డగా తాండూరు బిడ్డగా మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించండి, తాండూరు రూపు రేఖలు మార్చి చూపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు చూసినట్టయితే 40 ఏళ్లుగా ఎవరు చేయని విధంగా ప్రతి గ్రామం, ప్రతి గల్లీ, ప్రతి వాడ, పట్టణంతో సహా ఎక్కడ చూసినా ఈ రోజు అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతా ఉన్నాయి. మనకు రాబోయే 3-4 నెలల సమయంలో తాండూరు ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మనం మార్చుకోబోతా ఉన్నాం. ప్రతి టౌన్ పట్టణంలో ప్రతి వాడకి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. చాలా వార్డుల పనులు ప్రారంభమైనాయి, పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. కొన్ని వార్డులలో ఇంకా పనులు ప్రారంభం కావాల్సింది, అవి కూడా తప్పకుండా అవుతాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక గ్రామాల గురించి మాట్లాడినట్టయితే ₹50 లక్షల ప్రతి గ్రామ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. మరి చాలా గ్రామాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయితా ఉన్నాయి. ఇవే కాదు, ఈ రోజు మనం ఇంతకు ముందు చూసిన తాండూరు, ఇప్పుడు చూసిన తాండూరు అసలు పొందన కూడా లేదు అని చెప్పి ఎంతో మంది మనకు చెప్తా ఉన్నారు. ఈ రోజు పాత తాండూరు నుంచి ఈ రోజు న్యూ తాండూరుకి ఆరోపి కావచ్చు, ఇంతకు ముందు కేవలం అది శిలాపలకాలకి మిగిలిపోయినాయి. కానీ ఇప్పుడు అది టెండర్ కూడా పూర్తయి మనకు తొందరలోనే మనకు పనులు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ రోజు విశాలమైన రోడ్లు, బ్రహ్మాండంగా ఆసుపత్రి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇంతకు ముందు చూసి ఇప్పుడు చూస్తే మీకు తేడా జరుగుతాయి. గతంలో నేను ఎమ్మెల్యే కాకుండా ముందు జిల్లా హాస్పిటల్ రాష్ట్రంలోనే అద్భుతమైన హాస్పిటల్ గా ఉంది. కానీ ఇప్పుడు మనము రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్ గా దాన్ని తీర్చిదిద్దుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మనకి ఇక్కడ పక్కకున్న మాతా శిశు హాస్పిటల్ అది మూలకు పడేకుంటే మరి దాన్ని కూడా ఎంబడి ఈ రోజు బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అత్యధిక కాన్పులు చేస్తున్న హాస్పిటల్ మన తాండూరు మాతా శిశు హాస్పిటల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అభివృద్ధి గురించి మనం మాట్లాడినట్టయితే తాండూరుని ఎన్నో విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి పనులు సాగుతా ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము అభివృద్ధి చెందిన తాండూరు వాళ్ళమని చెప్పి మనం చెప్పుకునే రోజు తొందరలోనే రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మీరు గమనించాలి, మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న మన బీసీ సోదరులు సోదరిమణులు మరి ఎన్నో కష్టాలు, అందరూ కూడా నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళు. మరి మీ అందరికీ ఈ రోజు ₹1,00,000 మీ అందరికీ ఇవ్వబోతా ఉన్నాం. మరి మీరు అందరూ కూడా ఈ ₹1,00,000 వృధా చేసుకోకుండా మీరు మీ కుల వృత్తులకు సంబంధించిన పనుల కోసం వాటిని వేచించి మరి మీ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టి ఇవ్వడం జరిగింది. చూసిన తాండూరు, ఇప్పుడు చూసిన తాండూరు అసలు పొందన కూడా లేదు అని చెప్పి ఎంతో మంది మనం చెప్తా ఉన్నారు. ఈ రోజు పాత తాండూరు నుంచి ఈ రోజు న్యూ తాండూరుకి ఆరోపి కావచ్చు, ఇంతకు ముందు కేవలం అది శిలాపలకాలకి మిగిలిపోయినాయి. కానీ ఇప్పుడు అది టెండర్ కూడా పూర్తయి మనకు తొందరలోనే మన పనులు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ రోజు విశాలమైన రోడ్లు, బ్రహ్మాండంగా ఆసుపత్రి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇంతకు ముందు చూసి ఇప్పుడు చూస్తే మీకు తేడా జరుగుతాయి. గతంలో నేను ఎమ్మెల్యే కాకుండా ముందు జిల్లా హాస్పిటల్ రాష్ట్రంలోనే అద్భుతమైన హాస్పిటల్ గా ఉండే. కానీ ఇప్పుడు మనము రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్ గా దాన్ని తీర్చిదిద్దుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మరి ఇక్కడ పక్కకున్న మాతా శిశు హాస్పిటల్ అది మూలకు పడేకుంటే మరి దాన్ని కూడా ఎంబడి ఈ రోజు బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అత్యధిక కాన్పులు చేస్తున్న హాస్పిటల్ మన తాండూరు మాతా శిశు హాస్పిటల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అభివృద్ధి గురించి మనం మాట్లాడినట్టయితే తాండూరుని ఎన్నో విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి పనులు దాదాపుగా మన
ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల లోపల వివిధ కులాలకు మన ప్రభుత్వం చేయించుకుంటూ మరి కుల వృత్తితో పాటు మరి మనకు కావాల్సిన లోన్స్ కూడా మరి మొన్న కూడా మనం చూసాము. దాదాపుగా 77 కులాలకు దాంతోపాటు తాడు కాల్చులో కూడా 360 నుంచి 400 వరకు దళిత బంధు కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా ఎవరైతే బీద వర్గంలో వాళ్ళకు కూడా ఇప్పించడం జరిగింది. అయినప్పుడు కూడా మరి చాలా మంది రాకుంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ కన్నడగా బాగుంది మాకు ఎక్కువ స్కీమ్ అని కూడా 2వ విడత కూడా ఎమ్మెల్యే గారు మనకంతా కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపాలి. మరి అదేవిధంగా మరి కుల వృత్తి మనము ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు ఈ మరి మనం అడగలేము. కానీ మరి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు మన మీద దయ ఉంచి మరి కుల వృత్తి వాళ్ళకు ప్రతి కుటుంబానికి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్గా కుల వృత్తి వాళ్ళకు కూడా మరి 1,00,000 రూపాయలు రావాలి. మరి కొందరికి వచ్చింది కాబట్టి మరి ఈ బీసీలో కూడా చాలా మంది కులాల్లో మరి మొన్న కూడా చాలా మంది ఈ ముద్రా వాళ్ళు కానీ గౌట్ వాళ్ళు కూడా రాలేదన్నా. మరి వాళ్ళు కూడా బీసీ కాబట్టి వాళ్ళు కూడా ఈ స్కీమ్లో కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే బీసీ అన్నప్పుడు దాదాపు 32 కులాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఇవ్వాలి. మరి ఇంకొకరు ఏంటంటే మరి చాలా మంది కుల మత భేద అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా సముచిత న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకోదగ్గదు. ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడ మహారాష్ట్ర ఉంది, ఇక్కడ వేరే వేరే రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన తెలంగాణలో చూస్తున్నాం. సిఎంఆర్ చర్చ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా మైనారిటీ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు బీసీలో ఉన్నటువంటి 14 కులాల చేతి వృత్తుల వరకు ఈ రోజు లక్షాధికారులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసీఆర్ గారు ప్రవేశపెట్టే ఎన్నో పథకాలు ఈ రోజు తెలంగాణకు తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలిపారు. ఆదుకోవాలనే ఉద్దేశంతో బీచు బంధు చెక్కులు తీసుకోవడానికి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలతో పాటు ఈరోజు మన తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ శరవేగంగా ఏ విధంగా ముందుకెళ్తున్నాయో మనందరం కూడా చూసుకోవాలి. ఈరోజు చెక్కులు తీసుకోవడానికి వచ్చిన మనందరూ మహిళలు, అమ్మలు, అక్కలు ఈరోజు రోహిత్ రెడ్డి గారు గత 4 ఏళ్ల పరిపాలనలో తాండూరు నియోజకవర్గానికి అభివృద్ధి పనులు ఎదురు చేస్తున్నాడు. అదేవిధంగా పథకాలు క్షేత్రస్థాయిలో నిజంగా లబ్ధిదారులకు అందజేయడంలో వాళ్ళందరికీ కూడా నాయకులకు ఎప్పుడు చెప్తున్నాడు. ఈరోజు బీసీ పనులు చెక్కులు ఇచ్చినప్పుడు కూడా నాయకులందరికీ కూడా చాలా సీరియస్గా చెప్పిండు. అర్హులైన కరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరులోని ఆటో డ్రైవర్లకు 10 లక్షల ప్రమాద బీమా బాండ్లను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాద బీమాపై ఆటో డ్రైవర్లకు అవగాహన లేకుండా నష్టపోతున్నారని, రోహిత్ అన్న చేయుత కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను అందించడం జరుగుతున్నదని అన్నారు. నెక్స్ట్ గురువు హనుమంతు ఆపరేషన్ గురువు రవీందర్ ఏసప్ప నెక్స్ట్ ఏసప్ప కుమార్ డప్పు కుమార్ महाराष्ट्र अरुण सद्दाम
సద్దాం तलारी भोपाल अभी जो लिए पूरे आ जाइए एक बार। ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కోట్లి మహారాజ్ దేవాలయం ప్రధాన రోడ్డుపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తున్నామని గౌడ సంఘం నేతలు ఎమ్మెల్యేతో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గౌడ సంక్షేమం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. కోట్లి మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ తాండూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సంతోష్ గౌడ్, హరిహర గౌడ్, కౌన్సిలర్ తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, రాజన్ గౌడ్, సంతోష్ గౌడ్, రాకేష్ గౌడ్, సుమిత్ గౌడ్, నర్కుల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంతోషమైన రోజు. ఎందుకంటే ఎన్నోసార్లు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని ఎన్నోసార్లు మేము అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయింది. ఈరోజు గౌడ సంఘం తరఫున ఒక ఆహ్వానం మెసేజ్ పెట్టగానే అందరూ వచ్చినందుకు వారికి కూడా అందరికీ గౌడ సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద కార్యక్రమంకి అందరూ వచ్చి మరి మేము చెప్పగానే అందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి కూడా ఆవిష్కరణకు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఈ ఆవిష్కరణ మేము ఆహ్వానించినాము ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు కూడా ఆయన తన వంతు సాయము ఏదున్నా నేను ముందుంటా అని చెప్పేసి ఆయన చెప్పినందుకు మా గౌడ సంఘం తరఫున వారికి చెట్టకొట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 18 తారీఖు ఈ నెల శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది. కాబట్టి గౌడ సోదరులు అందరూ కూడా తాండూరు కాన్స్టిట్యున్సీ గౌడ సోదరులు అందరూ కూడా వచ్చేసి మన సొంత ఇంటి శుభకార్యం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా అనుకొని చెప్పేసి అందరూ గౌడ సోదరులు రావాలని చెప్పేసి నేను నా గౌడ సంఘం తరఫున నేను కోరుతా ఉన్నాను. స్థానిక కోట్లి మహారాజ్ దేవస్థానంలో తాండూరు నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం సభ్యుల సమావేశం జరిగింది. దీనికి మేమందరం కలిసి కూడా ముఖ్య అతిథిగా స్థానిక గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా పిలుపు మేరకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 18వ తేదీ శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా తాండూరులో మేము మా యొక్క సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి ఎమ్మెల్యే గారికి పూర్తి సహాయ సహకారం అందించాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి దానికి ఎటువంటి సహాయ సహకారం ఉన్నా నేనున్నా అంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో ఉన్న అందరు గౌడ్లు, దాంతోపాటు 4 మండలాలకు చెందిన యాలాల్, బషీరాబాద్, పెద్దెమూల్, తాండూరు మండలాలకు చెందిన గౌడ సోదరులందరూ కూడా 18వ తేదీ భారీ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన గౌడ బంధువులందరి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మహిళలు, పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ వంతు బాధ్యత తీసుకొని ఇక్కడ ఆ రోజు భారీ ఎత్తున రావాలని చెప్పి మరొకసారి మేము మా కమిటీ ద్వారా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మేము పిలిచిన వెంబడే మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మా ప్రతి కోరికను కూడా మన్నించి నేనున్నా అని చెప్పి మాకు హామీ ఇచ్చిన
రోహిత్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తాండూరు పట్టణ గౌడ సోదరులతో పాటు వివిధ 4 మండలాలకు చెందిన అందరు గౌడ సోదరులు కూడా ఆ రోజు సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మా కమిటీ అందరి తరఫున కూడా ఇదో మా రిక్వెస్ట్, ఈ నెల 18వ తేదీన ఖచ్చితంగా సమయం కేటాయించాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ తాండాలు మరియు గ్రామాల నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో తులజాభవాని దేవాలయం నుండి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు స్వామివారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గోపూజ, అఖండ దీపారాధన, గణపతి పూజ, జలాదివాసం, ధ్యానాదివాసం, నైవేద్యం, మహామంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతో నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులకు మరియు రాజు గృహకల్ప ఇందిరమ్మ కాలనీ ప్రజలకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు మరియు ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ లోపట వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం యొక్క విగ్రహ దాత మన ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఈరోజు కాలనీవాసులు అందరూ సమక్షం లోపట శ్రీ భవానీమాత గుళ్ళో అక్కడి నుంచి ఊరేగింపుకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అక్కడికి స్టార్ట్ చేసి ఇందిరమ్మ కాలనీ తీసుకొని రాజీవ్ కాలనీ తీసుకొని మొత్తం వీధి వీధిన ఊరేగింపు చేసుకుంటూ మన ఆలయానికి ప్రసన్నాంజనేయ ఆలయానికి వచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది గుడి లోపట. ఈ కార్యక్రమానికి మన తాండూరు ప్రజలందరూ, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రజలందరూ పాలు పంచుకొని కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏమనగా ఇంకా ముఖ్య విషయం ఏంటనగా దీనికి ఎమ్మెల్యే చొరవ వల్ల, ఎమ్మెల్యే గారు విగ్రహాలు ఇవ్వడం వల్ల, ఎమ్మెల్యే గారు ఈ అన్నదాన కార్యక్రమాలు 3 రోజులు అతని చేత ద్వారా, ఆ తర్వాత పంతుల పూజా కార్యక్రమం కూడా అతని ద్వారా జరపడం వల్ల ఈరోజు మా కాలనీ వాళ్ళందరూ అతనికి రుణపడి ఉన్నాము. అతను ఇచ్చిన వల్ల ఈ రోజు అయింది. ఈ గుడి కట్టి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు జరుగుతున్నది. ఇంతవరకు ఏ దాత ముందుకు రాలేదు, ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు. కాబట్టి ఆ రోహిత్ రెడ్డి అన్నగారు ఆశీస్సులతోటి అమ్మగా ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి పంపించినాడని మేము అనుకుంటూ అతనికి మేము రుణపడతాము ఎమ్మెల్యే గారికి. కాబట్టి ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ కాలనీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా ఈ కాలనీ వాసుల తరఫున, మా కమిటీ తరఫున, మా ప్రెసిడెంట్లు ఇద్దరి తరఫున మేమందరం నేను కోరుతున్నాను. కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా ఎమ్మెల్యే గారి మాకు అండదండలు ఉండాలని చెప్పి ఈ గుళ్ళ లోపట ఈ ఉత్సవానికి వచ్చిన ప్రజలందరి ముంగట నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు 8th వార్డ్ రాజీవ్ గుకల్ప మరియు ఇందిరమ్మ కాలనీల వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాలు ఈరోజు ఊరేగింపు కలదు. ఊరేగింపు అయిపోయింది. రేపు తేదీ 12-11 నాడు గోపూజ, గణపతి పూజ, హవానా దేవత, షాడో పూజలు కలవు. అదేవిధంగా 12వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట, ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభము, మరి అదేవిధంగా నవగ్రహాలు, వాహనము, ఆంజనేయుని వాహనము, బలిపీఠము, మరియు శిఖరం, ఇవన్నీ 12వ తారీఖు నాడు స్థాపన కలదు. ఇట్టి కార్యక్రమము ఈ మా కాలనీ యందు జరుగుట మంచి శుభపరిణామము. గత కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుండి కూడా మేము ఒక ఫోటో పెట్టుకొని ఫోటోకే మేము మా మొక్కులు చెల్లించుకునేది కాలనీ వాసులందరము. ఇప్పుడు మన తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ గారు వారి యొక్క ఆశీస్సులతో మాకు మంచి ఇక్కడ పండగ వాతావరణం ఏర్పడింది. విగ్రహ స్థాపనకు ఆయన మాకు విగ్రహాన్ని కూడా ఆయనే
దాత మరియు వేద పండితులకు కూడా ఆయనే దాత. ఈ 3 రోజులు నిత్యాన్నదానం కూడా ఆయన దాత. ఈ విధంగా ఆయనకు మేమందరం కాలనివాసులు అందరం కూడా రుణపడి ఉంటాము. ఈ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంది. దానికి మేము 15 సంవత్సరాల నుంచి కూడా చూసినాము. మాకు చాలా విధాలుగా అన్ని విధాలుగా మాకు ఆంజనేయుడు గారు మాకు అందరికీ ఆదుకున్నాడు. ఈ విగ్రహం స్థాపన ఈరోజు కార్యక్రమాలు జరుగుట మాకు చాలా శుభ పరిణామము. ఇక ముందు కూడా కాలనీలో అందరూ కూడా ఐక్యంగా ఉండి పండుగలు మన హిందూ పండుగలు అందరూ కూడా మంచిగా చేసుకోవాలని నేను ఈ గుడి ప్రారంభ నుండి కూడా గట్టిగా ప్రయత్నం చేసిన. ఈ గుడికి నేను వ్యవస్థాపకంగా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్షులు మునీందర్ గారు ఉన్నాడు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెంకన్నగౌడ్ కౌన్సిలర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులు శ్రీ వెంకటరెడ్డి, మొన్న ప్రహ్లాద్, జాయింట్ సెక్రటరీ ప్రహ్లాదు, జాయింట్ సెక్రటరీ హనుమంత్ గౌడు, అదేవిధంగా కోశాధికారి భద్రన్న గారు, మెంబర్లు జిల్లానివాస కార్యక్రమం అయిపోయింది. మరికొద్ది క్షణాల్లో ధాన్యవాస కార్యక్రమం అయిపోయిన తర్వాత భారత అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో బాగా శ్రమ చేసి పంచుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరియు కాలనివాసులందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. स्वामी भगवान की ओम कलरत्तर्गे विष्णुंडे रुद्रागमादिदाहाय तत्रस्रो ब्रह्मार्ते मागुणास्पदाः सागरः सर्वे सप्तदेवावन्दरः लोभे सर्वे नस्सानवेदो हिवर्मणः दैत्यादैधा सर्वे कलकाम नमस्ते सूर्याय नमः सुरेन्द्रदान्याय समृद्धब्रह्मा स्वाहा 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 देवो भवनः विद्वेन हेतुजन्नो स्वाहा नमः वरणाय स्वाहा नमः वायवेन स्वाहा नमः अष्टवशेभ्यो स्वाहा एकाशेभ्यो स्वाहा 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 अश्वेभ्यो स्वाहा अश्वेभ्यो स्वाहा सप्तसागरेभ्यो स्वाहा भूतनागेभ्यो स्वाहा गंगारी सर्वेभ्यो स्वाहा स्कंदाय स्वाहा नंदीश्वराय स्वाहा शूलाय स्वाहा महाकालाय स्वाहा. అన్ని దోషాలు పరిహారం కోసం వాస్తు దోషం అన్నట్టు వాస్తు హోమం కూడా చేస్తాం. కాబట్టి ఇంతసేపు జరిగినటువంటి వాస్తు ఓం బ్రహ్మణే నమః స్వాహా ఓం సోమాయ నమః స్వాహా. జలాదివాసం స్వామి వారిని పడుకుంటారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ధాన్యాదివాసం ధాన్యంలో పడుకుంటారు. శ్రీరామ 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 తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో గురువారం ఉదయం ఓ లారీ బైకును ఢీకొట్టింది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామానికి చెందిన బోయిని నగేష్ మృతి చెందారు. నగేష్ యాలాల మండల రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు కుర్మారావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆయన కూడా చనిపోయారు. హైదరాబాద్ రోడ్డు నుండి చౌరస్తా వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నగేష్ ను ఢీకొట్టడంతో నగేష్ లారీ కింద పడిపోయారు. హైదరాబాద్ కు చెందిన కుర్మారావు కాంట్రాక్ట్ పనిచేసేవాడు. ఆయనకు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా కుర్మారావు కూడా చనిపోయారు. पोलीस
ఫోన్లు మాట్లాడుకుంటారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా అనడం పట్ల నరేష్ మహారాజ్ అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చందు మహారాజ్ తనయుడు బీజేపీ నాయకులు నరేష్ మహారాజ్ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించలేదని, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన లక్ష్మారెడ్డి టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇక్కడ నాతో పాటు మరో 2-3 బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని, టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని నరేష్ మహారాజ్ అన్నారు. తాండూరులో వర్గాలు లేవని, కాంపిటీషన్ ఎక్కువగా ఉందని నరేష్ మహారాజ్ అన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ, ఎవరికి టికెట్ ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ మతతత్వం కాదని, ఇది ప్రజల పార్టీ అని నరేష్ మహారాజ్ అన్నారు. తాను బీజేపీ పార్టీలో కొనసాగుతానని, కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటింటికి బీజేపీ పార్టీ పథకాలను తీసుకువెళ్తామని అన్నారు. లక్ష్మారెడ్డి బీజేపీలోకి వచ్చినందున ఆయనకు ఘనంగా స్వాగతిస్తామని, సంతోషిస్తామని నరేష్ మహారాజ్ అన్నారు. పార్టీలో ఎవరికి టికెట్ వచ్చినా వారి గెలుపు కోసం అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు. నేను ఒక సర్పంచ్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, ఒక డిస్ట్రిక్ట్ చైర్మన్గా, ఈరోజు కూడా తట్టెపల్లి చైర్మన్గా, మన జిల్లాలో కూడా ఒక డైరెక్టర్గా పనిచేస్తున్న రైతులకు సేవ చేయడానికి ఇప్పుడు పోయి చూడండి. తట్టెపల్లిలో లారీలు దింపిన ఎక్కడ జిల్లాలు తెలియకుండా మన తాండూరు నియోజకవర్గంలో పోయి చూడండి. తట్టెపల్లిలో గోదాము కట్టిన రైతుల కోసము, యానన్న తాండూరు నియోజకవర్గంలో తట్టెపల్లిలో గోదాము కట్టినేమో చూడండి. యాలల్లో కానీ ఇంకా తీసిపిట్ల కానీ ఉన్నాయి. అవి ఇక్కడ చాలా అయిపోయింది. అది కాకుండా కూడా ఒక చిన్న తట్టెపల్లి ఏరియానే నాలపల్లిలో కూడా కట్టకం శురు చేసిన, అది రేపులు ఏనికి వచ్చింది. అది ఒక 2-3 నెలల కంప్లీట్ చేస్తున్నా. ఒక రైతుగా నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినా. ఈడికెళ్ళి పెద్దమ్మను పోయి ఈడ 3వ తరగతి దగ్గర గోపాల్పూర్ 4వ తరగతి పెద్దమ్మను పోయి 10th వరకు చదివినా. నేను డిస్కంటిన్యూస్ ఇంటర్మీడియట్. నేను ఉన్నది ఉన్నట్ల ఏ సూటిగా మాట్లాడుతుంది అంటారు అందరూ. మరి అదేవిధంగా నేను తాండూరులో కానీ నేను ఒక శుద్ధ వ్యాపారిని. నన్ను శుద్ధ లక్ష్మారెడ్డి అంటారు. మీరు ఈయన మైసమ్మది టెంపుల్ ఉంది, ఇట్లా పోతుంటే రైట్ సైడ్కు అప్పుడు గనుల మినిస్టర్ అయింది ఎవరు, సబితా మేడం 2004-05లో ఆడ పోయింది. శుద్ధ లక్ష్మారెడ్డి అని సబితా మేడం ఒక గుడి కట్టిన, సబితా మేడం ముఖ్య అతిథిగా పిలిచిన, బోనాల పండుగ చేసిన, చెవెళ్ళకు కూడా పోలేదు. అది మీరు పోయి చూడండి. పోయేటప్పుడు రైట్ సైడ్కు మైసమ్మ టెంపుల్ ఉంది, శుద్ధ లక్ష్మారెడ్డి అని ఉన్నది. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. 5-6 మంది హైదరాబాద్ ఎక్స్పోర్టర్లు ఇచ్చారు. నెత్తికి 11,000, 20,000 నేను కూడా ఇచ్చిన చేసిన. ఇది ఒకటి. నాకు ఒక పారి మొన్న కాంగ్రెస్గా టికెట్ రానికే రాహుల్ గాంధీ కన్ఫర్మ్ చేసిండు. రాహుల్ గాంధీ వార్ మీటింగ్ అవుతుంది మీకు తెలుసు. వార్ మీటింగ్లో రోహిత్ రెడ్డిని నన్నే పిలిచిండ్రు. ఢిల్లీ పిలిచినప్పుడు మేము పోయినాము. ఇద్దరం లోపల కూకుంటే లేదు, ఎవరికి వస్తుందో వస్తుంది, ఎవరికి వచ్చినా అని కూడా మీరు చేయాలి అని వార్ మీటింగ్లో చెప్పడం జరిగింది. వార్ మీటింగ్లో కూడా డిక్లేర్ చేయలేరు. అయిన తర్వాత ఢిల్లీలో ఉన్న ఆ రోజు తెల్లారే 12 తారీఖు ఉంది, నాకు యాది ఉన్నది. 12 తారీఖు నామినేషన్లు, 12 నాడు 12 నుంచి 6 దినాలు 8 దినాలు నామినేషన్ల డేట్లు. 12 నాడు రాత్రికే రోహిత్ రెడ్డికి టికెట్ డిక్లేరు అని చెప్పడం జరిగింది. చెప్పగానే నేను ఢిల్లీకి వెళ్ళి సీదా వెళ్ళి రాగానే అందరూ ఢిల్లీలో ఇక్కడ అందరూ ఫోన్లు అయితే పర్వాలేదు, ఎవరికైనా టికెట్ వచ్చింది కదా అని నేను తిరిగిన. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా వచ్చిండు. సిసిఐ ఫ్యాక్టరీకి పోయినాం. అంతా తిరిగిన 5-6 రోజులు. దిగిన తర్వాత
ఇంకా ఏమి నీకేం వస్తుంది ఏమి రాదంటే యాడికి పరిగిలా వచ్చిండు రాహుల్ గాంధీ. వచ్చినప్పుడు నీ స్టేజ్ మీదకి రానన్నా. అప్పటిదప్పుడే ఆడ స్టేట్ కార్యదర్శి కాంగ్రెస్ నుంచి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ స్టేట్ కార్యదర్శి ఇచ్చిండ్రు. నీకు ఏమన్నా చేస్తామని ముందర దాంట్లో కూకునబెట్టిండ్రు. కూకునబెట్టినాక ఇంత అయినాక చేసినాక కూడా మంచిదని కాంగ్రెస్లో రోహిత్ రెడ్డిని గెలిపించడం జరిగింది. గెలిపించినాక ఒక వారం, ఒక 3-4 నెలలనే గ్రామ పంచాయతీల ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వస్తే యాడికి పోతే లక్ష్మారెడ్డి మనిషి అంటే వద్దు టికెట్. లక్ష్మారెడ్డి మనిషి నీకు ఇయ్యం. ఈయనే పెద్దంలా గాజీపూర్, నా ఫ్యాక్టరీ ఉంది గాజీపూర్, ఆడ ఈడ అంతా చేస్తే నేను భరించలేక మరి నేను ఎక్కడ తిరగలేదు. గాజీపూర్లో పోయి చూడండి, నా మనిషి సర్పంచ్ గెలిచాడు. ఈడ గోపాల్పూర్లో చూడండి ఎస్సీ నాకు ఫోన్లు చేస్తే నేను రాను, గెలువుని నా అభిమానం ఉన్నోళ్ళకంతా ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. నేను జరిగితే ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నా, పోతే బాగుండదు. మంచిగా ఒక కాంగ్రెస్, మా నాయన సర్పంచ్ పెద్ద బాలరెడ్డి, ఇంత చిన్న పల్లెకు నాలపల్లి, గోపాల్పూర్, రుద్రారం, నరసాపురం, తిరుసంపల్లి, మన మా అన్న సర్పంచ్. ఇంత దానికి నేను 4-5 తరగతి చదివేటప్పుడు నేను కూడా 2 టర్ములు రుద్రారం అలాగైనాక కూడా సర్పంచ్ చేసిన, గోపాల్పూర్ వేసి అయితే అది సర్పంచ్. అంతా మేము న్యాయంగా నడిచినాము. పబ్లిక్ సేవ చేసేటోళ్ళము, రైతులకు సేవ చేసేటోళ్ళము. మీరు చూడండి 3 లారీలు నింపి లైన్లా లేకుండా మనిషికి రైతుకు 3 సంతులు ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు 3 దినాల్లో మళ్ళీ 3-4 లారీలు, ఒకటే 10 లారీలకు కడతామంటే వాళ్ళు స్టాక్ ఉంటే కట్టమంటున్నారు. అందుకే 3 లారీల కన్నా స్టాక్ ఎక్కువ ఉండకూడదంట. వాళ్ళకు ఒకటే లారీ అంటే డిస్టిక్ లెవెల్లో మాట్లాడినా 3 లారీలు అంటే అంతా, లేకుంటే నేను సొసైటీలో రైతులకు అమ్మను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు కిషన్ రెడ్డి గారు, డికే అరుణ గారు పిలిపించారు హైదరాబాద్. నాకు ఢిల్లీలో కలపకన్నా ముందు మా డికే అరుణ అక్క గారు అన్నారు, నీవు అప్పుడు సబితక్క అంటుంటివి, ఇప్పుడు డికే అరుణక్క చెప్పు, ఎవరన్నా ఏడా టికెట్ ఇస్తారంటే డికే అరుణక్క అడుగు, రంగారెడ్డిలో జిల్లాలు ఇస్తారా అక్కకి అడుగు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మంచి రోజు చూసి ఇప్పుడే ఒక శ్రావణంలో అందరు నా ఇంట ఎంతమంది వస్తారో వాళ్ళని తీసుకుపోయి వాళ్లకు జెండా కప్పుకొని నేను జెండా కప్పుకుంటా. ఎంపీగా కొండ విశ్వేశ్వరరెడ్డి నిలబడుతున్నాడు, అది అప్పుడు డిక్లేర్ చేస్తారు. మీరు అందరికి నాకు అడిగితే డీకేఆర్ నా అక్కకు అడుగుండి, నిలబడేది మా అక్కకు అడుగుండి, అంతే నేను చెప్పేది. లేదు, ఇది తప్పు. ఎందుకంటే ఉట్టిగానే లక్ష్మారెడ్డి పటేల్ వస్తే స్వాగతిస్తున్నాం, మేము కూడా సంతోషపడుతున్నాం. మా పార్టీలో చాలా మంది చేరేటోళ్ళు ఉన్నారు, తను కూడా వచ్చిండు, కొద్దిగా మాకు కూడా బలం వచ్చింది. కానీ బీజేపీ టికెట్ నాకు అని చెప్పుడు తప్పు. ఎందుకంటే అది ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు, రాష్ట్రంలోనే ఎక్కడ కాలేదు, ఒక్క సీటు ఎక్కడ డిక్లేర్ చేసింది లేదు. ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. నేను లక్ష్మారెడ్డి పటేల్ గారు కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఇటువంటి మాటలు వద్దు, ప్రజలకు కార్యకర్తలకు మిస్గైడ్ అవుతుంది, వాళ్ళ ఆలోచనలు వేరేగా అవుతాయి. ఉట్టిగానే డికే అరుణ మేడం పేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు, విశ్వేశ్వరరెడ్డి గారి పేరు, కిషన్ రెడ్డి గారి పేరు చెప్పి నాకు వచ్చింది కన్ఫర్మ్ చేసిందంటే ఎవరన్నా ఎక్కడన్నా డిక్లేర్ చేసిండ్రా, వాళ్ళు ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? లేదు. ఇంకా మన పార్టీ బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాదు, రాష్ట్రీయవాదం పార్టీ ఉన్నది. ప్రజలందరూ, ఎందుకంటే పేర్లనే భారతీయ జనతా పార్టీ అని ఉన్నది, BMP కాదు, భారతీయ మతతత్వ పార్టీ అని కాదు పేరు, భారతీయ జనతా పార్టీ పేరు. అందరూ సమానమే, రాష్ట్రీయవాదంలో అందరూ ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానమని ఒక సిద్ధాంతం బీజేపీ పార్టీ. ఏదున్నా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మాకందరూ ఒకటే, భారతీయులు అంటే మాకు చాలు. త్వరలో జెండా కప్పుకుంటా అంటున్నాడు, కప్పుతా అంటున్నాడు. జెండా కప్పుకున్నాడు అంటే నాకు తెలిసినంత వరకు అయితే లక్ష్మారెడ్డి పటేల్ ఆల్రెడీ ఢిల్లీలో పోయి కండువ కప్పుకున్నాడు, జాయిన్ అయ్యిండు. జాయిన్ అయ్యి వచ్చినాక మళ్ళా ఇంకేం జాయినింగ్ ఉంటుంది నాకు అర్థం కాలేదు. కానీ స్వాగతిస్తున్నాము, మాకు కూడా సంతోషం. లక్ష్మారెడ్డి పటేల్కి వస్తే మాకేం ఇబ్బంది లేదు.
ఏమీ భేదాలు లేవు, ఏం చెడు అభిప్రాయాలు లేవు. నాకు బీజేపీ గెలవాలి. బీజేపీ పార్టీ ఎవరికి నిర్ణయిస్తుందో ఎమ్మెల్యేకి వాళ్ళ కోసం కృషి చేసుడు మా కర్తవ్యం అని ధర్మం మేము అనుకుని నడుస్తున్నాం. ఇది నా అభిప్రాయం. బీజేపీ పార్టీ తాండూరులో ఎదుగుతున్నది, మా ప్రజలలో పుంజుకుంటున్నది. ఎందుకంటే ఒక సిద్ధాంతమైన పార్టీ ఉన్నది. ఎప్పటి నుంచి బీజేపీ పార్టీ ఎప్పుడు ఒక వెనుకడుగులాగా చూసిండ్రు అందరూ. ఇప్పుడు యువకులు పెద్దలు కూడా బీజేపీ తరఫున చూస్తున్నారు. బీజేపీ పార్టీ మంచిగా ఒక మంచి పొజిషన్లో వస్తున్నది. ఇప్పుడు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు నచ్చుతున్నాయి. ఇప్పుడు మన బీజేపీ లోపల తాండూరు లోపల వర్గాలు ఉన్నాయని అంటున్నారు. నాకు వర్గాలైతే ఏం కనిపిస్తలేవు. నాకు ఒకటి అనిపించింది ఏమంటే బీజేపీ పార్టీలో తాండూరులో ఉన్నంత కాంపిటీషన్ ఏ పార్టీలో లేదు. ఎందుకంటే అందరూ బీజేపీ పార్టీలకి వస్తున్నారు, బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు, బీజేపీ నుంచి పోటీ చేయాలని అందరూ అనుకుంటున్నారు. అంటే కాంపిటీషన్ ఒకటే పార్టీలో ఉంది బీజేపీలో. ఎందుకంటే బీజేపీ పార్టీ పరిస్థితి అంత బాగుంది ఈ రోజు. ఇది బీజేపీ పార్టీలా మీకు ఒక్కటి నేను చెప్పేది ఏమంటే, ఈ బీజేపీ పార్టీలా నరేష్ మహారాజ్ కాదు, రమేష్ కాదు, మురళీకృష్ణ కాదు, రవిశంకర్ పాటిల్ కాదు, లక్ష్మారెడ్డి కూడా కాదు, ఇంకా ఎవరు కాదు. బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఈడ వర్గాలు భేదాలు ఏం లేవు, వ్యక్తిగతంగా ఏమీ లేవు. బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతంతో వాళ్ళ సర్వేలు వాళ్ళు చేస్తుంది. టికెట్ ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు నేనైతే ఒకటే నిర్ణయం తీసుకొని వచ్చింది ఏమంటే, ఇది ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, ప్రజల సేవ చేసే పార్టీ, రాష్ట్రీయవాది పార్టీ. దీనికి మతతత్వం లేదు, ఏమీ లేదు, ఉట్టి సృష్టించే మాటలు ఇవి. ఎందుకంటే ఇప్పుడు స్కీమ్లు చూడండి మీరు, గ్యాస్ సిలిండర్లే కానీ, ఇన్సూరెన్స్లే కానీ, ఇండ్లే కానీ, బాత్రూమ్లే కానీ, ఈ హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు అని లేదు, అందరికీ అందుబాటులో ఉంది. ఇది మతతత్వ పార్టీ అస్సలే కాదు. బీజేపీ పార్టీలో యాక్టివ్గా లేరు అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫు నుంచే కొన్ని కార్యక్రమాలు నడిచినాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళేది కార్యక్రమం నెక్స్ట్ ఉన్నది. ఊరూరికి తిరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం ఉన్నా ఏమున్నా కూడా అనుకున్నామో ఆగస్టులో షురూ అవుతుంది. 15 ఆగస్టు తర్వాత ఇక ఊరూరికి బీజేపీ పార్టీ నినాదంతో బీజేపీ ఏమేమి సంక్షేమాలు, ఏమేమి పథకాలు ఉన్నాయి, బీజేపీ అజెండా, మేనిఫెస్టో ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ఆగస్ట్ 15 తర్వాత అందరం కలిసి వెళ్తాం బయట. కాంగ్రెస్ పార్టీలో పోయేది సమస్యనే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చూసినా నాయకత్వం లేదు, ఒక రాష్ట్రీయవాదం లేదు. నాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చింది. బీజేపీ పార్టీ ప్రజల పట్టు ఏదైతే చేయాలనుకుంటున్నారో బీజేపీ పార్టీ అంటే ఆ అభిమానంతో జాయిన్ అయినా. ఈసారి నిస్వార్థంగా ఏదో టికెట్ వస్తుంది ఆశించడం అయితే అందరూ ఆశిస్తున్నాం. టికెట్ ఎవరికైనా రావచ్చు. సావు శ్రీలత ఉన్నది మహిళల, అంతరం అనితక్క ఉన్నది, ఇంకా మళ్ళీ చాలా మంది పాత సీనియర్ నాయకులు కూడా ఉన్నారు బీజేపీలో. ఇప్పుడు సిద్ధాంతం ఏం పెట్టుకుని వచ్చినామంటే ఎవరికైనా రాదు, బీజేపీ పార్టీకి బలిప్రీతం చేసి బీజేపీ పార్టీ గెలిపించాలని ఒక నిర్ణయం తీసుకొని దిగినాం. బషీరాబాద్ మండల కేంద్రంలో గురువారం 3వ రోజు గృహలక్ష్మి పథకం కోసం లబ్ధిదారుల ద్వారా భారీ ఎత్తున అప్లికేషన్లు అధికారులు స్వీకరించారు. బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయం మరియు మీ సేవ కేంద్రాల ముందు గృహలక్ష్మి పథకం కోసం ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరి అప్లికేషన్లు తీసుకుంటున్నట్లు బషీరాబాద్ ఎంపీడీఓ రమేష్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మొత్తం నింపాలి పేపర్లు. అడగానా తెలియదు, అది తీసుకుంటా.
తాండూరు ఆర్డీఓ కార్యాలయం ముందు గురువారం అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే ఆయాలు తదితరులు ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను పర్మనెంట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అంగన్వాడీ టీచర్లు ఆరోపించారు. కార్మిక సంఘాలు దేశవ్యాప్త మహాపడావ్ కార్యక్రమంలో భాగంగా 9-10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్మిక మహా ధర్నాలో భాగంగా నేడు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు జీతాన్ని పెంచాలని, రిటైర్మెంట్ అనంతరం పింఛన్ ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ తదితర పథకాలను వర్తింపజేయాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యల కోసం ధర్నా చేస్తున్నారు. అది ఏం చేస్తున్నారో మనం అడిగి తెలుసుకున్నారు. అయితే మంచి ఓటు ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం. కార్మిక సంఘాల దేశవ్యాప్త మహాపడావ్ 2023 ఆగస్టు 9-10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్మిక మహాధర్నాలు జయప్రదం చేయండి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల పిలుపు. అయితే సిఐటియుది ఉన్నది ఇది. అయితే వీళ్ళు అందరు అంగన్వాడీ వర్కర్లే కదా మీరంతా. అయితే మీరు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు ఇక్కడ? బాలమణమ్మ తల్లి బేబీ ఆ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బేబీ ఉంది మన దగ్గర ఇప్పుడు మాట్లాడడానికి. అయితే తల్లి ఏమేమి ఉన్నాయి మీ డిమాండ్లు? పెన్షన్. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలి మీకు, అంటే పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, ఇవన్నీ ఉన్నాయి అనమాట. మరి మీరు దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు స్కీమ్ వర్కర్లు అంటే అంగన్వాడీ టీచర్సు, మధ్యాహ్న భోజన కార్మికులు, అదేవిధంగా ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు శ్రమిస్తే, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు పేద ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తుంటే ఈ యొక్క స్కీమ్ వర్కర్లని, అంగన్వాడీ టీచర్లను పర్మనెంట్ చేయకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలను మార్చారు. కాబట్టి వీరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఏదైతే కార్మిక కర్షక ఐక్యత కోసం ఈ యొక్క దేశాన్ని లూటి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిటా ప్రైవేటీకరణ చేస్తుంది. కాబట్టి దానికోసం మా ధర్నాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ చట్టాలు ఎప్పుడు వచ్చినాయి? ఎన్ని రోజులు చట్టాలు? ఇప్పటికే 1 year అవుతుంది. కార్మిక వ్యతిరేక చట్టాలు
కార్మిక చట్టాల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు, పోరాటాలు నిరంతరం సిఐటి నడుస్తుంది. కాదు నిరంతరం నడుస్తుంది. ఏ విధంగా స్పందించడం లేదా ప్రభుత్వం పార్లమెంట్లో ఏదైతే నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు అన్నీ పెరుగుతున్నాయి. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి ఏదైతే విద్యుత్ ఛార్జీలు గట్రా పెంచేస్తుంది, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి భవిష్యత్తులో కార్మికులకు ధర్నా చేయడానికి, సమ్మె చేయడానికి వీల్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక సంవత్సరం నుండి చేస్తున్న ఏం కావాలి? ఓకే, నిలబడవా? ఎందుకు మాకు జీతం పెంచాలి? నీదేమున్నది? జీతమే పెంచాలనా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తున్నారు. ఇంకా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలంట వీళ్ళకు. రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే పెన్షన్ లాంటిది కూడా ఒక స్కీమ్ ఉండాలని చెప్తున్నారు. ఇంకా చెప్పండి. ఇన్సూరెన్స్ యాప్లు 2 ఉన్నాయంట, ఒకటే యాప్ చేయాలంట. దాన్ని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలంట. ఇంకా చెప్పండి. బిఎల్ఓలుగా మాటికి వీళ్ళనే పిలుస్తున్నారంట. తద్వారా వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఏదైతే పని ఉందో అది చేయలేకపోతున్నారట. వాళ్ళు బిఎల్ఓలుగా కేవలం వీళ్ళనే కాకుండా వేరే వాళ్ళని కూడా వినియోగించాలని కోరుతున్నారు. ఆరోగ్య లక్ష్మి బిల్లులు బాగా పెంచాలంట. మెనో చార్జెస్. ఇంకా వీళ్ళందరూ టీఏడిఏలు అంటే వీళ్ళ ఇంకేమేమున్నాయి? టీఏడిఏ అస్సలు ఇవ్వడం లేదా? ఇంకా ఇచ్చిండ్రా? లేవంట, అసలు చెల్లించనే లేదంట. ఇప్పుడు మీకున్న జీతం ఎంత? 13,000. దీని నుంచి మీరు 26,000కి పెంచాలని చెప్తున్నారు. అంటే అందులో టీఏలు, డిఏలు అన్ని 13,000లోనే అయిపోతున్నాయి. ఎక్కడ పోవాలన్నా మీకు? మళ్ళీ దాంట్లో బిఎల్ఓలుగా అపాయింట్ చేస్తే కూడా వాళ్ళు ఈ విధంగానే వాళ్ళ సొంత డబ్బుతోనే చేస్తున్నారు అన్నమాట. ఇంకేమన్నా తల్లులు చెప్పండి. 2018లో కేంద్ర ప్రభుత్వం పెంచేది ఇంతవరకు ఇవ్వలేదన్న. 2018లో పెంచారంట. మళ్ళా పెంచారు కానీ ఇంతవరకు దాన్ని కూడా కావాలంటున్నారు వీళ్ళు. ఇంకేమేమి కావాలి చెప్పండి, అన్ని శాంక్షన్ చేపించేద్దాం. సార్ ఒక ఉద్యోగికి ఇవన్నీ కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మేము చిన్న జాబుల నుంచి చేసుకుంటూ వచ్చినాం కదా. అంటే ఇప్పుడు ఈ తల్లి ఏమంటుంది అంటే ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయో ఆ విధమైన అన్ని సౌకర్యాలు మాకు కూడా ఇవ్వాలని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగికి చాలా కరెక్ట్ చెప్పినావు తల్లి నువ్వు. అది ప్రభుత్వ ఉద్యోగం గుర్తించినప్పుడు అవన్నీ ఉంటాయి తప్పకుండా. మమ్మల్ని అడుగుతాడు డీటెయిల్స్ అన్ని. సర్పంచ్ ప్రతి ఒక్కరు నా పైననే ప్రతి దానికి నేనే ముందుకోవాలి. మీరు ముందు పోతే మిమ్మల్ని ఏమన్నా టార్చర్ పెడుతుర్రా, సతాయిస్తుర్రా? చెప్తున్నారు సార్, చేయాలి. వెట్టి చాకరీ చేయాలంటే అంగన్వాడీ టీచర్స్ ఏనంట. ఫ్రీగా చేసేటి ఉంటే అంగన్వాడీ టీచర్లు అంట. పైసలతో అయితే ప్రభుత్వ టీచర్లు చేసుకుంటారంట. మేమే వేయాలి. డివార్మింగ్ టాబ్లెట్లు కూడా మేమే వేయాలి. ఆల్బెండజోల్ కూడా మీరే వేయాలి. లేకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉద్యోగుల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పి కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే కార్మికుల యొక్క కడుపులు కొడుతూ 29 కార్మిక చట్టాలను మార్చి 4 కోట్లుగా తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ దేశంలో నిత్యావసర సరుకులు పెరగడం వల్ల ప్రజల చిన్న చితక ఉద్యోగులందరి మీద భారాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, స్కీమ్ వర్కర్లని,
అదేవిధంగా ఈరోజు అసంఘటిత కార్మికులు 40 కోట్ల మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తాండూరు పట్టణంలోని సేవాలాల్ విగ్రహం వెనకాల బాలాజీ నర్సింగ్ హోం పక్కన గల ప్రధాన రోడ్డుపై గత నెల రోజులుగా మురికి నీరు ప్రవహిస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతంలో ఉన్న దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరోజు మాత్రం కార్మికులు వచ్చి తూతూ మంత్రంగా పనిచేసి వెళ్లారని, మురికి నీటి వాసన తమకు వస్తున్నదని, అందువల్ల పలు ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే మున్సిపల్ అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంటే పోయిన సంవత్సరం ఉండొచ్చు ఏమన్నారా వచ్చి గది తోడిపోయిండ్రు, అది మళ్ళీ పట్టించుకొని పోండి అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. నది ప్రవహిస్తుంది, పెద్ద కాలువ. అంటే మీరు ఓనర్లు గారా అందరినీ ఇంతగానం ప్రవహిస్తుంది కదా, ఎట్లా కూర్చున్నారు, ఎట్లా నడుస్తున్నారు? మీది గిరాకు వస్తుందా ఈ వాసనకు? బయటికి వెళ్ళిపోతుంది. ఎన్ని రోజుల నుండి ఉన్నది ఇది? అబ్బాబాబా, ఒక్క నెల అయినా కానీ పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మరి కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. తాండూరు నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు ఆయా కేంద్రాలలో పనిచేసే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ప్రభుత్వం తమకు పర్మనెంట్ చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. యాలాల మండల కేంద్రంలో ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యమంత్రి తమకు పర్మనెంట్ చేస్తామని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నవల్గా, జిన్గుర్తి తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు ధర్నాలు నిర్వహించారు. తమను పర్మనెంట్ చేయకపోతే ఈ నెల 16 నుండి నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. మేము ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో సాగుతున్నటువంటి ఏఎన్ఎంలను గత 20 సంవత్సరాలుగా మేము కాంట్రాక్టులోనే ఉద్యోగాలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వము కొత్తగా నోటిఫికేషన్ 1500 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అది ఏంటి ఎగ్జామ్ రాసి మీరు రెగ్యులర్ పోస్టులకు వెళ్ళాలి అని ఒక నోటిఫికేషన్ చేసింది. మేము 20 సంవత్సరాలుగా సర్వీసు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్తగా చదివి వచ్చిన వాళ్ళతో పాటు ఎగ్జామ్ రాయాలనేది అయితే ఇది ప్రభుత్వానికి సమంజసం కాదు. సో ఆ విధానాన్ని రద్దు చేసి మేము మాకు ఉన్న ప్లేస్లోనే యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మేము 5-6 రోజుల నుంచి రకరకాలుగా వాళ్ళకు వినతి పత్రాలు అందించడం కానీ నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఇది మాకు అనుకూలంగా మాకు సానుకూలంగా ప్రభుత్వం నుంచి నిర్ణయం రాకపోతే 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని తెలియజేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం గృహలక్ష్మి పథకానికి సొంత స్థలాలు ఉన్నవారు అప్లై చేసుకోవాలని యాలాల మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఎక్కడ లేని పథకాలను ప్రవేశపెట్టిందని రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యాలాల మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన దినం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గృహలక్ష్మి పథకాన్ని గ్రామాల్లో తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అంతేకాకుండా దేశంలోనే సంక్షేమంలో కానీ అభివృద్ధిలోనే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దూసుకుపోతున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే కేవలం గృహలక్ష్మి పథకమే కాదు,
ప్రభుత్వం ద్వారా ఈరోజు తాండూరులో గౌరవ ఎమ్మెల్యే గారు బీసీలకు బీసీ బంధు రూపంగా 1,00,000 రూపాయల చెక్కులు ఈ రోజు నుంచి అందించడం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా రైతు బందే కానీ, రైతు బీమానే కానీ, గృహలక్ష్మి కానీ, ఆసరా పింఛన్లే కానీ, బీడీ కార్మికులకు పింఛన్లే కానీ, ఒంటరి మహిళలకు పింఛన్లే కానీ, వికలాంగుల పింఛన్లే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ గృహలక్ష్మి పథకంలో కొంత అవగాహన లోపం కారణంగా ఇక్కడ కొంత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. పొద్దున గౌరవ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు నేను వచ్చే ముందే ఎంపీడీఓ గారితో మాట్లాడడం జరిగింది. వారికి క్లియర్ కట్గా గౌరవ ఎమ్మెల్యే గారు సూచనలు కూడా చేసిండ్రు. ఎవరైతే లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా అప్లికేషన్లు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వేలాదిగా వస్తున్న ఈ అప్లికేషన్లు రేపటి నాటికి మిస్ అయితే పేదలు వాళ్ళ పనులు ఇడిచిపెట్టుకొని మన ఆఫీస్ చుట్టూ వచ్చి మనకు ప్రభుత్వ పథకాల కొరకు అప్లికేషన్ పెట్టుకుంటే అది తప్పి మిస్ అయితే పొరపాటున ఆ పేదలు నష్టపోతారు. కనుక వాళ్లకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి వాళ్లకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం అధికారులపైన, బాధ్యత అధికారులపైన ఉన్నది. కనుక ఎంపీడీఓ గారు తన మొండి వైఖరి వీడాలి. ఏం చేసినా కానీ మేమే కాదు అధికారులు కూడా ప్రజాసేవకులే అని చెప్పి వాళ్ళు గుర్తెరిగి పనిచేయాలి. వాళ్లకు కంపల్సరీగా వాళ్ళ అప్లికేషన్కు సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ ఒక చిట్టి అనేది నంబర్ వేసి చిట్టి ఇస్తే వాళ్లకు మేము ఫలానా అప్లికేషన్ పెట్టుకున్నామనే ధైర్యం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు 2 రోజులు వాళ్ళ పనిని పాటు చేసుకొని, పొలాల్లో ఈరోజు సీజన్ ఉన్నది, వాళ్ళ పనిని పాటు చేసుకొని ఆఫీస్ చుట్టూ వచ్చి తిరిగినందుకు వాళ్ళకు భరోసా కల్పించినట్టు ఉంటుంది మనం. కానీ ఎంపీడీఓ గారు తన మొండి వైఖరి వీడతలేరు. కనుక దీని మీద పై అధికారులు కూడా గురువారం యాలాల మండలంలో మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ ఉద్దేశమని ఎంపీపీ అన్నారు. వికారాబాద్ జిల్లాలోని యాలాల మహిళా సమాఖ్య మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, అందుకు వారిని అభినందిస్తున్నామని అన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించి మహిళా సమైక్య అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, డిపిఎం రామ్మూర్తి, ఎంపీడీఓ పుష్పలత, ఏపీఎం ప్రేమిల, సిబ్బంది, వివిధ గ్రామాల మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇన్యాక్టివ్గా కావడం వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా కుంటుపడ్డట్లు వారు మన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ కోశాధికారిగా మనము ఈ బాడీలో నుండి ఎన్నుకోవడం అంటూ కూడా జరుగుతుంది. కాకపోతే గతంలో మారిగా కాకుండా ఎవరైతే పూర్తి టైం ఇచ్చి మండలానికి ఈ యొక్క సభ్యులకు అందరికీ కూడా టైం ఇచ్చి వారికి అందుబాటులో ఉండి అట్లాంటి వాళ్ళనే తీసుకొని ఈ యొక్క ఖాళీలను పూర్తి చేయవలసిందిగా వారికి కోరడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లా నుండి వచ్చిన రామ్మూర్తి గారు మన యొక్క సభ్యుల అభ్యున్నతికి వారు ఎంత పొదుపు చేసుకోవాలి, ఏ విధంగా వెళ్తే మన సంఘాలు ముందుకెళ్తాయి, సంఘాలన్నీ బాగుంటేనే గ్రామాలన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే గతంలో
ఏదైతే బ్యాంకు ద్వారా 10 లక్షల రూపాయలు రుణం ఉండేనో అది 20 లక్షల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం ఆ 20 లక్షల వరకు కూడా వెళ్ళి మనము రికవరీ తీసుకుంటూ మన సంఘాలన్నింటినీ కూడా పెంపొందించుకోవాలి. వాస్తవానికి జిల్లాలోనే 65% మనం రికవరీలో ఉన్నామని ఇప్పుడే సార్ మన దృష్టికి తెచ్చాడు. దానికి తోడు మనకు ఆదర్శ సంఘంగా కూడా ఎంపిక కావడం అంటూ జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆదర్శ గ్రామంగా తీసుకున్న సభ్యులందరికీ కూడా, ఎందుకంటే అందరి సహకారం వల్లనే ఈ యొక్క మనకు ఆదర్శ సమైక్య రావడం అంటూ జరిగింది. కాబట్టి వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా చిన్న చిన్న కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మన దగ్గర కొంతమంది బకాయిలు కూడా చెల్లించకుండా కొంతమంది మిగిలి ఉన్నారు. కాబట్టి ఆ సంఘ సభ్యులు కానివ్వండి, అక్కడ ఉన్న పెద్దలు కానివ్వండి, వారికి నచ్చచెప్పి మనం అది పూర్తి స్థాయిలో చేసుకున్నట్లయితే ఇది ఎప్పటికి కూడా అంటే గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని మల్లప్పమడిగే ప్రాంతంలో ఒక కారు ముందటి టైరు పంక్చర్ కావడంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. కాగా కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.